కైండ్ ఆఫ్ ఒక క్వశ్చన్ అడుగుతాం. కోలివింగ్ అని హైదరాబాద్లో కొత్త కల్చర్ వస్తుందని విన్నారు, మీరు విన్నారా? అది కోలివింగ్ విన్నాను, బట్ నాట్ ఓన్లీ హైదరాబాద్ కల్చర్, అది ఫారెన్ కల్చర్. అది మన తెలంగాణ, ఆంధ్రాలో, ఇండియాలో ఈ సౌత్ ప్లేసులలో లేదు కోలివింగ్. ఆ కోలివింగ్ అనేది నార్త్ ఇండియన్ స్టైల్. సో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేస్తూ వాళ్ళ పీపుల్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళు ఒక ఫ్లాట్లో తీసుకొని అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఇంకా వాళ్ళ ఇష్టం అదేంటే ఇస్ కైండ్ ఆఫ్ డేటింగ్ అనమాట. సో అది ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ప్లేసులలో పాకిచ్చేసి పబ్బులు వర్షన్స్ ఇవి ఎక్కువైపోవడం వల్ల ఈ కోలివింగ్ అనేది ఈజీ టు గ్యాదర్ అన్నట్టు గర్ల్స్ బాయ్స్ ఈ కోలివింగ్ అనేది ఇంక ఇప్పుడు అందరికి తెలిసిపోయి ఎవరినెవరు పెళ్లి చేసుకోవాలో కూడా అర్థం అవ్వని పరిస్థితి అయిపోయింది. సో నవేడేస్ చూడండి, ఐటీ ఫీల్డ్లో కానీ ఇంకెక్కడన్నా కానీ ఎక్కడైనా డిఫరెంట్ ప్లేసెస్లో కానీ వెళ్తే మీరు ఎక్కడ చూసినా కపుల్స్ కనిపిస్తారు. ఐదర్ లవర్స్ కానీ ఇంకొక ఎవరైనా కానీ రిలేషన్స్ కానీ లివింగ్లో ఉన్న వాళ్ళు కానీ నాన్ లివింగ్ కానీ ఆ మైండ్ సెట్ లేని వాళ్ళకు కూడా మైండ్ సెట్ వచ్చే విధంగా తయారైపోయింది కల్చర్ అనేది. సో నేనైతే యాక్సెప్ట్ చేయను ఈ కోలివింగ్ అనేది, బికాస్ ఆఫ్ ఇప్పుడు కలిసి ఉంటాము బట్ నెక్స్ట్ తను ఇంకొకడికి వైఫ్గా వెళ్తుంది, వీడు ఇంకొకటి హస్బెండ్గా వెళ్తాడు. లేటర్ ఆన్ వీళ్ళు ఎక్కడన్నా చూసి ఈ లివింగ్లో ఉన్నాను అట్లా ఉన్నా ఇట్లా ఉన్నా అనుకోండి, అప్పుడు ఎట్లా రెండు కుటుంబాలు డివైడ్ అయిపోతాయి. సో ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ కో లివింగ్. లైఫ్ స్పాయిల్ అయిపోద్ది అంటారా? రెండు లైఫ్లు స్పాయిల్ అయ్యి అంతే కదా. ఇప్పుడు ఈజీగా ఇప్పుడు తెలియకుండా మ్యారేజ్ చేసుకుంటాము, ఏదో టైంలో ఎవరో ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయడమో లేకపోతే మ్యారేజ్కి వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భంలో లివింగ్లో ఉన్నాము అది ఇది అని అంటారు. సో ఆ టైంలో తన చెవిని పడింది అనుకోండి, సో యూఆర్ డేటింగ్ విత్ సమ్వన్ అని చెప్పేసి క్వశ్చన్ పడుతుంది. నేను బిఫోర్ ఇలా ఉన్నా, అప్పుడు అలా ఉన్నా, పెళ్లి కాకముందు ఇలా ఉన్నా, సో ఇప్పుడున్న జనరేషన్లో ఇవన్నీ ఎలా అనిపిస్తుంది అంటే తవ్వుకున్నట్టు అయిపోతుంది. సో లేటర్ ఆన్ డైవర్స్. హైదరాబాద్లో కూడా కొన్ని హాస్టల్స్ వెలిసినాయి అని తెలిసినాయి అని మీకు అన్న ఐడియా ఉందా? హైదరాబాద్లో ఉన్నాయండి, చాలా ప్లేసెస్లో ఉన్నాయి కోలివింగ్ అనేది. సో మీరు గచ్చిబౌలి, నానక్రమ్ కూడా అటు డిఫరెంట్ ప్లేసెస్లో చూస్తే చాలా మంది కనిపిస్తారు. ఈవెన్ దో మీరు పబ్స్కి వెళ్ళండి, చాలా పబ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పబ్స్ ఉన్నాయి. మన హైపర్ సొసైటీ కానీ జూబ్లీ హిల్స్ కానీ. సో ఈవినింగ్ మీరు పబ్స్ దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ కపుల్స్ వస్తారు. సో దే ఆర్ ఇన్ టు ది కోలివింగ్. ఒకే రూమ్లో ఉంటారు, ఒకే బెడ్, ఒకటే ఇది మొత్తం ఒకే రూమ్లో. సో ఇది ఇండియన్ కల్చర్కి సూట్ అవ్వదంటారా, లేకపోతే ఏంటి డెవలప్ అవుతుంది అనుకోవాలంటారా? ఇండియన్ కల్చర్కి సూట్ అవ్వదా అంటే సూట్ అవ్వదు, ఎందుకంటే మనకున్న లీగల్ యాక్టివిటీస్ కానీ మనకున్న సొసైటీలో మనం ఉండే కల్చర్ కానీ మన హిందూ కల్చర్లో కానీ ఇలాంటివన్నీ అబ్యూజ్ అన్నట్టు. సో వల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరు, అమ్మాయిలా అబ్బాయిలా? ఒకవేళ కోలివింగ్ అమ్మాయిలు ఎక్కువ నష్టపోతారు కదా. ఇన్ కేస్ ఆఫ్ అబ్బాయిలు నష్టపోయేది ఉంటుంది, అబ్బాయిలు నష్టపోయినా పెద్ద యూజ్ ఏముంటుంది, అబ్బాయిలకి ఏమి ప్రెగ్నెన్సీలు రావు ఏమి రావు. సో ఇన్ కేస్ ఆఫ్ అమ్మాయిలకి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు లేదా ఏదైనా డ్రగ్స్ అలాంటివి తీసుకొని వీళ్ళనన్నా నాన్ ప్రికాషన్స్ తీసుకొని ఏమన్నా వాళ్ళు ఇంటర్ కోర్స్ అలా చేసినప్పుడు అమ్మాయిలకే ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అని అవని ఇవని అబార్షన్స్ అని అవుతాయి కదా. సో దిస్ ఈజ్ అన్ ఇంపాక్ట్ విత్ గర్ల్స్. అంటే అంత విశాల హృదయాలు ఇంకా రాలేదంటారా ఇండియాలో? విశాల హృదయాలు ఎప్పుడో వచ్చాయండి, ఎలా ఉంటే నాకేంటి అనే విశాల హృదయం అలా ఏముండదండి. ఏ సందర్భంలోనైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏ సిచ్యువేషన్లోనైనా సరే నువ్వు పాస్ట్ అలా ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు, ఇదే రిలేషన్ కంటిన్యూ చేస్తే కోరీ లివింగ్ ముందు నుంచి ఏం జరిగింది, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందంటేనే అదొక పెద్ద ఇష్యూ లాగా అయిపోతుంది. సో ఇంకా ఇంట్లో రిలేషన్లో ఉన్నారు అని అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఒకవేళ కోలివింగ్ అనే కాదు, లేదంటే లవ్ అఫేర్లు ఉంటాయి, అవి ఉంటాయి, చాలా ఉంటాయి. లవ్ అఫేర్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, అవి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బిఫోర్ నువ్వు ఎలా ఉన్నా నాకు ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఇలా ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ మీద చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు, మెచ్యూరిటీ పీపుల్ ఉన్న వాళ్ళు, దే కెన్ లివింగ్ విత్ ద గుడ్ ఫ్యామిలీ అండ్ గుడ్ లైఫ్. ఏ సంవత్సరానికి ఇలాంటి యాక్సెప్ట్ చేసే మనస్తత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? వస్తుందండి, మాక్సిమం నాకు తెలిసి 30లోనే వచ్చేయచ్చు, 2030లోనే వచ్చేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ.